అసలు యాంపియర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఒక వాహకం గుండా ప్రవహించేటువంటి ఆవేశం. అంటే ఒక సెకండ్ కాలంలో, కాలానికి ప్రమాణం ఒక సెకండ్, సరే ఆవేశానికి ప్రమాణం కూలుమ్స్, ఒక కూలుమ్స్ ఆవేశం. ఒక సెకండ్ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ఒక కూలుమ్స్ ఆవేశం కనుక ప్రయాణం చేస్తే దీన్ని యాంపియర్ అంటాం. కరెంటు యొక్క డెఫినేషన్ పరంగా రాస్తే I = ఏం రాస్తాం, Q/T రాసినాం. దీనికి ప్రమాణంగా రాస్తే ఏంటిది రాసినాం, కూలుమ్స్ పర్ సెకండ్ అని రాసినాం, లేదా యాంపియర్ అనేటువంటి ప్రమాణాన్ని రాసినాం. మరి దేర్ఫోర్ 1 యాంపియర్ వాల్యూ ఎంత అన్నప్పుడు సార్ 1 సెకండ్ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ఒక కూలుమ్స్ ఆవేశం కనుక ప్రయాణం చేస్తే దాన్నే 1 యాంపియర్గా చెప్పాలి. కాబట్టి ప్రమాణ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ఒక సెకండ్ కాలంలో ఒక కూలుమ్స్ ఆవేశం కనుక ప్రయాణం చేస్తే దాన్నే మనం యాంపియర్గా నిర్వచనం చేయవచ్చు.